మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్లో చేసిన ట్వీట్ ద్వారా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా రాజకీయ పరమైన అంశమే అని చెప్పే ప్రయత్నం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయడాన్ని నేను ఖండిస్తున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల రఘురామకృష్ణ గతంలో ఉన్న మాజీ ఎంపీ ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదైంది. అటు సునీల్ కుమార్ కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, వీరిపై కేసు నమోదైన పరిస్థితి. దాన్ని ఉద్దేశించి తన ఎక్స్లో ట్వీట్ చేసిన పరిస్థితి కనబడింది. మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒకసారి మాట్లాడింది. సార్ ఏంటి సార్ ఒక్కసారిగా తమ ఎక్స్లో ఖండించిన పరిస్థితి? అంటే నేను ఒకప్పుడు ఐపీఎస్ అధికారిగానే కాకుండా రాజకీయాల్లో ఒక పార్టీ నాయకుడిగా కూడా ఆఫీసర్ల మీద అక్రమంగా కేసులు రిజిస్టర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని భావనతో నేను చెప్పినట్లయితే ఏ ఆఫీసర్ కూడా పనిచేయలేడు ప్రభుత్వాల్లో. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకుంటే, అక్రమంగా ఆస్తులు సంపాదించి, లేకపోతే లంచం తీసుకుంటూ పట్టుబడితే ఏసీబీ ఉన్నది, లేకపోతే సిబిఐ ఉన్నది. అది వెంటనే చేస్తారు. లేదు వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులుండి భార్యల మీద భర్తల కోపం, లేకపోతే భర్తల మీద భార్యల కోపం, వాళ్ళ కుటుంబ సమస్యల్లో కూడా ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో పోయి కేసులు రిజిస్టర్ చేయించుకుంటారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది జరగడం అనేది, అంటే నిన్న పివి సునీల్ కుమార్ గారి మీద పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్లు అండి. అందులో పివి సునీల్ కుమార్ గారు దళిత సామాజిక వర్గం నుంచి అత్యంత కష్టపడి వచ్చాడు. పాపం ఆయన చాలా రోజులుగా ఈ అణచివేతకు గురైన దళిత సామాజిక వర్గం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గొంతుకగా సామాజిక కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వర్తించారు ఆయన. అలాంటి పివి సునీల్ కుమార్ గారి మీద ఈ అక్రమంగా కేసు పెట్టడం అనేది నాకైతే ఆశ్చర్యం వేసింది. అది కూడా మీరు చూస్తే రవి గారు, ఈ కేసు జరిగింది 2021లో. ఆనాడు నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారు, ఆయన మీద ఒక కేసు, ఆ కేసులో అతన్ని సిఐడి ఆఫీసులోకి తీసుకుపోయి ఇంటరాగేట్ చేశారని, ఆయన ఛాతీ మీద వీళ్ళందరూ పెట్టి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారని రకరకాల ఆరోపణలతోని అక్కడ కేసు ఇప్పుడు పెట్టారు. యాక్చువల్గా మరి 3 సంవత్సరాల క్రితం ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆనాడు హైకోర్టుకు పోయారు, తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పోయారు. సుప్రీంకోర్టు కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వీళ్ళ తప్పేం లేదు అని క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. దేశంలో అత్యున్నత న్యాయస్థానమే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇదే ఆఫీసర్లు పివి సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అండ్ అదర్స్ అని పెట్టారు తెలివిగా. అంటే ఇంకెంతమందినైనా 100 మందినైనా ఇరికించవచ్చు ఆ కేసులో. ఎవరైనా తమ అడుగులకు మడుగులెత్తకపోతే, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, బిడ్డ నిన్న అండ్ అదర్స్లో నిన్ను కూడా పెడతాను భయపెట్టించడం కోసం తెలివిగా అండ్ అదర్స్ అని పెట్టిండ్రు. పోలీసుల్లో ఈ గేమ్లు చాలా కామను. పోలీస్ స్టేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తాడో ఇవాళ రాష్ట్రంలో కూడా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యనే కాదండి, ఇది గుజరాత్లో కూడా ఆ విధంగానే. మరి గోద్రా ఏదైతే రైల్లో 60 మంది సాధువుల దహనం, సజీవ దహనం జరిగిన తర్వాత జరిగిన మతకలల్లో వేలాది మంది ముస్లిం సోదరులు చనిపోవడం జరిగింది. అయితే అందులో కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇట్లనే పోలీసు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి, ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, మరి ముఖ్యంగా హిందువులు, వాళ్ళందరూ తమ ఆగ్రహం చల్లారే వరకు మీరందరూ కూడా కామ్గా ఉండండి అన్నట్టుగా సంజీవ్ భట్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు రకరకాల కమిషన్ల ముందర చెప్పిండు. అది మనసులో పెట్టుకొని పాపం ఆయన 30 సంవత్సరాల క్రితం, అంటే 1980లో, ఆయన 88లో 90లో ఎప్పుడో ఆయన కమ్యూనల్ రైట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంటే పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి మీద కొట్టిండని, లేకపోతే అతను పోలీస్ స్టేషన్లో చనిపోయిండని చెప్పేసి ఆయన ఎప్పుడో ఏఎస్పీగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆ కేసును తిరగదోడి ఇలా ఆయనను
మరి యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా జైలు వేసిండండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రవి గారు, మేము చెప్పిన మాట వింటే మేమేం చేయం, మేము చెప్పిన మాట వినకపోతే మీరు నిజాయితీ నికార్సుగా పనిచేస్తాం, స్ట్రైట్గా పోతాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామంటే మాత్రం మేము ఊకోము, మిమ్మల్ని కూడా జైలుకు పంపించడానికి సాహసిస్తాం అని చెప్పి ఒక మెసేజ్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా లేకపోతే గుజరాత్లో మోడీ గారి ప్రభుత్వమైనా అదే చేసిండ్రు. సో అది తప్పని నేను అంటున్నా. ఆఫీసర్లు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగానికి ఎన్నికే ఆర్టికల్ 311, 312 రాజ్యాంగంలో ఇవి రెండు కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్లో చేసే ప్రతిదీ కూడా రాజ్యాంగంతో రక్షింపబడ్డది. మరి అలాంటి ప్రొటెక్షన్ ఇవాళ ఎక్కడుంది? మరి ఏ ఆఫీసర్ పనిచేస్తాడు? ఇవాళ ప్రజల ప్రాణాలు ఎవరు రక్షిస్తారు? రేపొద్దున ఎన్నో స్కాములు జరుగుతాయి. ఈ స్కాములు అంటే ఏ ధైర్యంతో ఇన్వెస్టిగేట్ చేస్తారు? అమ్మో రేపొద్దున వీళ్ళు గద్దె దిగిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని జైలుకు పంపిస్తారన్న భయంతో ఏ ఇన్వెస్టిగేషన్ నడవదు. ఇంకా ప్రజాధనం అట్లా యథేచ్ఛగా లూట్ అవుతూనే ఉంటుంది. సో అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏంటి సార్ అంటే ప్రధానంగా ఈ సునీల్ కుమార్కు సీతారామాంజనేయులకు ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చవలసి వచ్చింది? ఈ రఘురామకృష్ణ ఇచ్చిన కాంప్లైంట్ మేరకైనా ఇంకా ఇతరత్ర రాజకీయ కుట్ర ఏమన్నా జరిగి ఉంటుంది? అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చెప్పాలండి. మరి వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారే చెప్పాలి. నేను ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఒక సర్వీస్లో ఉండే ఒక కొలీగ్స్ నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పివి సునీల్ కుమార్ గారు శ్రీకాకుళం ఎస్పీగా పనిచేశారు. సీతారామాంజనేయులు గారు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. పివి సునీల్ కుమార్ గారు తర్వాత మెదక్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఇంకా రకరకాల కీలకమైన పొజిషన్స్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వారు చాలా మంచి శాఖల్లో కూడా పనిచేశారు. మరి సడన్గా ఆయన సిఐడి డీజీగా ఉన్నప్పుడు ఈ కేసు అయితే ఈ రఘురామకృష్ణరాజు మీద కేసు కావడం, ఆ కేసులో ఆయన అరెస్ట్ కావడం, ఆయన జైలుకు పోవడం, ఇవి జరిగినందుకు మరి ఆయన రఘురామకృష్ణరాజు 3 సంవత్సరాల తర్వాత ఆయన ఎంపీ పని అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోయి అదే గుంటూరులో పోయి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఏదో దీంట్లో కుట్రపూరితంగా జరిగినట్టు కనిపిస్తున్నది. అదేవిధంగా ఇంకా రాజకీయ కోణం పడితే దళితులందరూ కూడా చాలా వరకు కూడా వైసీపీకి ఓటేసిండ్రన్న భావనతో కూడా మరి చేసిండ్రేమో అని అనుకోవాల్సి వస్తున్నది. మరి అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది ఇలా మరి ఇప్పుడు రూలింగ్ డిస్పెన్సేషన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా సుదీర్ఘకాలం ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఐపీఎస్ అధికారులపై ఎక్కడో జగాల కేసు అవుతుందని మీ ట్వీట్లో ప్రస్తావించిన పరిస్థితి అది ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఇటు సంజయ్ భట్ కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, ఆ సీతారామాంజనేయులు ఏంటి సార్ ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? నిజంగానే ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు మాట వినకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్కటి మన రవి గారు, ముఖ్యమంత్రి నాలెడ్జ్ లేకుండా ఏది కూడా జరగదండి. రెండవది, ఏ ఐపీఎస్ అధికారి అయినా నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని వస్తాడు. ఆయన పైన డీజీలు ఉంటారు, ఆయన కింద డిఐజీలు ఉంటారు, ఐజీలు ఉంటారు, డిఐజీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్ మేరకే పనిచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీస్ మాన్యువల్ ఉంటుంది. ఒకవేళ పోలీస్ మాన్యువల్ ఉల్లంఘిస్తే వాళ్ళకి ఏం జరుగుతుందనే తెలుసుకుంటారు. ఒక కానిస్టేబుల్ తప్పు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు, ఒక ఎస్ఐ తప్పు చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటారు. రెండోది వాళ్ళకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, తర్వాత లీగల్ ఆఫీసర్ ఉంటారు. రేపు పొద్దున సిఐడి వాళ్ళు ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే సిఐడి కానీ సిబిఐ కానీ ఈడీలు కానీ ముఖ్యంగా సిఐడి సిబిఐలు వీళ్ళు ప్రతి స్టెప్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తారు. లీగల్ ఒపీనియన్ చేయకుండా చేయరు. మరి సుప్రీంకోర్టు దాకా పోయిన కేసు సుప్రీంకోర్టు దీంట్లో పసలేదు అని చెప్పిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉల్టా కేసు పెట్టడం అంటే అది దేనికి సంకేతం? దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తున్నది. అంతే తప్ప నేను రాజకీయంతోనే చేసిన అంటలే. ఒక రాజకీయం కాబట్టి మరి చెప్పాలి. గవర్నమెంట్ హ్యాస్ టు క్లారిఫై ఇది రాజకీయ కోణంలో చేయలేదు. వీళ్ళు పర్సనల్ కెపాసిటీలోనే రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చిన అనగలరా? ట్రాన్సిట్ వారెంట్, ఒక నిమిషం మీకు ఏం చెప్తాను, ట్రాన్సిట్ వారెంట్ లేదు అంటున్నారు, లేకుండా తీసుకొచ్చారు అంటున్నారు. మరి ఆ రోజు కోర్టుల దగ్గరకు ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకోలేదా అన్న? ఇలా రఘురామకృష్ణరాజు గారు అదొక తప్పుడు కేసు అయితే ఎఫ్ఐఆర్ కోర్టులో క్వాష్ చేయించుకోవచ్చుగా. లేకపోతే ఆనాడు ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ మరి అడగవచ్చుగా. అప్పుడున్న డీజీపీలు లేకపోతే కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చిండొచ్చుగా, హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిండొచ్చుగా. మరి అవన్నీ ఇవ్వలేదంటే అది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ కేసు.
దాన్ని ఇప్పుడు తిరగదోడి పాపం ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ల మీద రిటైర్ అయ్యేదానికి ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళకి ఈ సంవత్సరం పెడితే వాళ్ళు ఏమవుతారు? అట్లా ఏ ఏ ఇదే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆఫీసర్ల మీద ఇట్లా తీవ్రమైన కేసులు పెడితే ఎవరు కూడా పని చేయరు. నాకెందుకు, నా కుటుంబం, నేను, నా ఆఫీసు, నా దారి నేను చూసుకుంటా, ఈ ప్రజలు ఇదంతా ఎందుకుంటే ఎవరు పని చేయరు. అవుట్ ఆఫ్ ఈ పెద్ద పెద్ద సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? గ్రౌండ్లో ఉండే ఆఫీసరు ఆనాడు అది కరెక్ట్ అనుకొని పోతాడు. ప్రభుత్వానికి తెలుసు ఆ విషయాలన్నీ. మరి ప్రభుత్వం టాలరేట్ చేసినప్పుడు ప్రభుత్వము కోర్టులు ఇవన్నీ టాలరేట్ చేసినాయి. ఇప్పుడు సడన్గా వచ్చి మనం కొత్తగా రీఇంటర్ప్రిట్ చేసి ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏమంటారు, మంచిగా ఉద్యోగం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి శత్రువులు అవుతారంటే ఎట్లా అవుతుంది? వీళ్ళతోనే పని చేయించుకోవాలి. అదేవిధంగా ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వీళ్ళు రాక్షసులు లాంటి ఆఫీసర్లు, ఆ ఆఫీసర్లను ట్రాల్ చేసి వాళ్ళను అర్జెంటుగా ఈ ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. తెలంగాణలో కూడా ఒక 2-3 ఆఫీసర్లను కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పడాపడి తీసేసి పక్కకు పడేసిండ్రు. అంటే మరి ఎవరు వాళ్ళు? అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన పాలసీ ఇది, నేను ఈ పాలసీ ప్రకారం నేను పనిచేయాలంటే చేస్తారు. చట్టానికి లోపడే పనిచేస్తారు. నా పాలసీ ఇది కాదు, మీరు ఇట్లా పని చేయాలంటే ఇట్లా పని చేస్తారు. అంతే తప్ప మీరు ప్రభుత్వాలు మారినప్పుడు అందరినీ మార్చడం, వాళ్ళను శత్రువులుగా చిత్రీకరించడం ఆఫీసర్లకు ఆపాదించకూడదు అని నేను అనుకుంటాను. తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి సార్ యాజ్ ఆన్ టుడే? తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయనిస్తుందా అండి? వాళ్ళకంత కాంగ్రెస్ ప్రభుత్వం యథేచ్ఛగా కబ్జాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు అయితే వాళ్ళు ఓపెన్గా కబ్జాలు చేస్తున్నారు, రోజు వస్తున్నది. వాళ్ళని ఎవ్వరు అడిగే పరిస్థితి లేదు. మా బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని అయితే చంపి 60 రోజులు అవుతుంది. ఇంతవరకు నిందితుడు ఎవరో తెలియదు. ఇక ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం చేస్తున్నారు. మన డీజీపీని బదిలీ చేసినారు. మారుతుందా? ముఖ్యమంత్రి గారు ఆయన నా పాలసీ ఇది కాదు, అందరినీ సమానంగా చూడాలని ఒక మాట అంటే అన్నీ మారుతాయి. అన్యాపుణ్యం తిరగని ఆఫీసర్లను తీసుకొచ్చి అంటే వాళ్ళని బదిలీ చేయడం, అది చేయడం చేసి ముఖ్యమంత్రి నా పాలసీ ఇది, మీరు అందరి పోలీసులను తీసుకుపోయినా అది ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అని అంటే థింగ్స్ మారుతాయి. అంతే తప్ప మన నాంపల్లి దగ్గర మా గొడవలు, తర్వాత మర్డర్లు, తర్వాత ఇలా 2-3 రోజుల నుంచి పేపర్లో కూడా వస్తుంది విశ్వనగరానికి ఏమైంది, ప్రతి చోట కూడా మర్డర్లు అది అవుతున్నాయి. గంజాయి మత్తులో గంజాయి అయితే భయంకరంగా వ్యాపించింది. మరి పోలీసు వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ జరుగుతున్నది? ఎక్కడ పని చేద్దామన్నా కూడా వాళ్ళకు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేస్తున్నారనే మాట గ్రౌండ్ నుంచి వస్తున్నది. తర్వాత అధికార పార్టీ వాళ్ళకి ఏ పదవులు లేకపోయినా కూడా కాగజ్ నగర్తో సహా అధికార పార్టీ వాళ్ళు ఓపెన్గా కబ్జాలు చేసినా కూడా వాళ్ళని ఏం అంటలేరు. ఒక కేసు లేదు, ఒక నోటీసు లేదు, ఒక ఏమీ లేదు. మరి అదే ప్రతిపక్ష పార్టీలు మేము ఎక్కడ పోయి ఏ ధర్నా చేసినా మీకు పర్మిషన్ ఉందా, లేకపోతే మీకు అది ఉందా, ఇది ఉందా అని మన ఉస్మానియాలో అయితే ఘోరంగా నిరుద్యోగులను ఉగ్రవాదులను కొట్టినట్టుగా కొడతా ఉన్నారు పోలీసులు. మరి వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, కొట్టిన వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్లు. అంటే వీళ్ళకి నేను అదే అడిగిన, నేను మీకు ఆదేశాలు వేరే చోటు నుంచి ఎక్కడి నుంచి అని వస్తున్నాయా? పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారా, లేకపోతే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇట్లా తెలంగాణ బిడ్డలు కొట్టమని అని నేను అడిగిన. ఆనాడు ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అదే కొట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇదే పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ తెలంగాణ బిడ్డలను కొడుతుంది. ఇది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంకెక్కడి నుంచి ఆదేశాలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఏంటి సార్ మొన్నటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జర్నలిస్టులను కూడా కొట్టారు. అవును, అట్లా కొట్టడం కరెక్ట్ కాదు. ఎవరు కొట్టినా కూడా ఆ నిరంకుశత్వం అంటూ ఉంటే పోలీసులను నమ్ముకొని నేను పరిపాలన చేస్తా అంటే అది రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేస్తున్నట్టే లెక్క. సో అది కరెక్ట్ కాదు. జర్నలిస్టులను కొట్టిండ్రు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అంతా ధర్నాలు చేస్తున్నారు. మమ్మల్ని కొట్టిండ్రు, తలకు దెబ్బలు తగిలినాయి. తర్వాత విద్యార్థులను కొడతా ఉన్నారు, ఘోరంగా కొడతా ఉన్నారు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ కొట్టడం ఎందుకు? అంత పాపం ఏం చేసిండ్రు? వాళ్ళు కడుపు మండి డిఎస్సి కొంచెం 1 నెల పోస్ట్పోన్ చేయమంటారు. 1 నెల పోస్ట్పోన్ చేయలేకపోతే నేను చేయమని చెప్పు. అది కొట్టుకుంటే తీసుకుపోవడం ఏంటి? డిఎస్సి హాల్ టికెట్లు కూడా ఇష్యూ అవగతవకలు ఉన్నాయంటున్నారు. ఇంకా కొన్ని పేపర్లలో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్ముకున్నారనే భావనలు కూడా వస్తున్నాయి. అవన్నీ మరి ప్రభుత్వం చెప్పాలి వీటన్నిటి క్లారిఫికేషన్. ఈ ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి? నిన్న బక్కా జడ్సన్ అన్నట్టు ఆయన ఆమరణ నిరాహార చేసి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతే నిమ్స్కి తీసుకపోతే బెడ్స్ లేవని అంటున్నారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటున్నారు. ఎట్లా పోతారండి? ఏంది రేవంత్ రెడ్డి గారి పాలన, లేకపోతే ఏం నడుస్తున్నది? ఆయన నిరంతరం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుక్కోవడంలో బిజీగా ఉన్నాడు. అంత అభద్రతా భావంతో బతుకు ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి ఆ సీట్లో? నాకు అర్థం కాదు.
విలీనం కోసమే ఇదంతా మీ మీ ఎల్పి విలీనం ఏదైతే బీఆర్ఎస్ లీడర్ ఉన్నాడో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండానే చేయాలని వాళ్ళ ప్రయత్నమా? అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ను ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరు. కేసీఆర్ అనే ఒక నాయకుడు ఉద్యమ నాయకుడు. శూన్యం నుంచి సుడిగాలిని పుట్టించిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాదనుకొని అందరూ కూడా ఆశలు వదులుకున్న రోజుల్లో తెలంగాణను మళ్ళీ ఆ ఉద్యమాన్ని మళ్ళీ రగిలించి తెలంగాణ అనే ఒక కళను సాకారం చేసిన ఒక గొప్ప స్వాప్నికుడు సమరయోధుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని వీళ్ళు 100 మందిని కొనుక్కున్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు పగటి కళలు అంటున్నారు. వీళ్ళ పగటి కళల వల్ల, వీళ్ళ ఈ అధికార దురంకారం వల్లనే ఇలా తెలంగాణ మరి కుప్ప అయిపోయింది. ఆ పరిస్థితి నుంచి ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడని జనాలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని కొనుక్కున్నా, ఎంతమంది వెన్నుపోటుదారులను గుంజుకొని పోయినా, జై తెలంగాణను అనడానికి సాహసించలేని వాళ్ళని, ఇష్టం లేని వాళ్ళని ఎంతమందిని తన పంచన పెట్టుకున్నా, తనకు కూడా జై తెలంగాణ అనాలని ఇష్టం లేకపోయినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ జంపు జిలానీగాలను ఎన్నడో ఒక రోజు ప్రజలు బట్టలు ఊడదీసి ఉరికిస్తారు తెలంగాణ రోడ్ల మీద. అది వాళ్ళు కూడా తెలుసు. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉన్నది. ఎవరి వల్ల తెలంగాణ బాగుపడ్డది, రేపొద్దున ఎవరి వల్ల తెలంగాణ మరొక్కసారి దేశంలో మొదటి స్థానంలోకి వస్తా అనేది చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకొరకు మాకు ఏ మాత్రం కూడా భయం లేదు, బాధ లేదు. ఒక్కోసారి నేను మళ్ళీ కూడా మన ఆర్టీవీకి కూడా చెప్పిన, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో చాలామంది ప్రజలు ఈ ద్రోహుల, ఈ వెన్నుపోటుదారుల, ఈ జంపు జిలానీగాల పీడ విడగరైంది. వీళ్ళంతా దుర్మార్గులు లేరు, వీళ్ళంతా స్వార్థపరులు, వీళ్ళ పీడ విరగడైంది అనే ఒక, అంటే ప్రక్షాళన అవుతున్నాయి రాజకీయాలు. పాము ఎట్లయితే కుబుసం విడిచిందో ఆ విధంగా ప్రక్షాళన అవుతున్నాయి రాజకీయాలు అనే ఆ భావనతో ప్రజలు ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్ ఏం చెప్పబోతున్నాడు? వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ కుమార్ తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చాలామంది ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు ఏం ఆర్టీవీ ద్వారా ఏం సందేశం? చాలా మంచి ప్రశ్న అండి, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. మిత్రులారా, నేను కూడా మీలాగే సర్వీస్లో 26 సంవత్సరాలు ఉన్నాను. మీతో చాలామందితో కలిసి పనిచేసిన మీ దాంట్లో కొంతమంది నాకు సీనియర్లు, చాలామంది జూనియర్లు ఉన్నారు. ఎప్పుడైనా కూడా చట్టాన్ని ఉల్లంఘించకండి. ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మీరు ఆ చట్ట ప్రకారం ఉందా లేదని చూడండి. ప్రతిసారి ఇన్ రైటింగ్ ఇవ్వమని నేను అడగను, కానీ నేను సలహా ఇవ్వను, కానీ సాధ్యమైనంత వరకు ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకోండి. ప్రజల యోగక్షేమాలను, ప్రజా రక్షణను దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఏ రూల్ను ఇంటర్ప్రిట్ చేసినా, ఏ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసినా, ఏ కొత్త పాలసీ తీసుకొచ్చినా మీకున్న స్వేచ్ఛలో మీకు ఏ కొత్త పాలసీ తీసుకొచ్చినా అది చట్ట ప్రకారం ఉండేటట్టుగా తీసుకోండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం పోవాల్సిందే. కానీ ఆ పాలసీ ప్రకారం పోయే క్రమంలో మనం తప్పకుండా సాధ్యమైనంత వరకు చట్ట ప్రకారం పోవాలి. చట్టాన్ని పాజిటివ్గా ప్రజల కోసం వినియోగించే ప్రయత్నం చేయండి. ఎస్ఆర్ శంకరన్ గారు కానీ, లేకపోతే మనకు పిఎస్ కృష్ణన్ కానీ, ఇలాంటి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా హెచ్జే దొర లాంటి గొప్ప గొప్ప, జూలియో ఫ్రాన్సిస్ రెబీరో ఇలాంటి గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరూ కూడా చట్టాన్ని ప్రజల కోసం ఉపయోగించారు. సో అందుకొరకే వాళ్ళు చాలా ఇప్పటి వరకు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు. అదేవిధంగా మీరు కూడా ఆ చట్ట ప్రకారమే పోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి అక్రమంగా పెట్టిన కేసులను తప్పకుండా మనం యాజ్ ఒక ఫ్రెటర్నిటీగా తప్పకుండా మన గవర్నమెంట్కి నివేదించాలి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కూడా నివేదించాలి. అవసరం అనుకుంటే అత్యున్నత న్యాయస్థానానికి పోయి ఈ విధమైన అక్రమంగా పెట్టిన ఎఫ్ఐఆర్లు, అదేవిధంగా పీడించడం కోసం, వేధించడం కోసం పెట్టిన ఎఫ్ఐఆర్లను తప్పకుండా మనం అడ్డుకోవాలి. మనం అందరం కలిసి ఉండాలి. ఏదో ఒక 5-6 పోస్టుల కోసం వర్గాలుగా విడిపోయి, చాలా రాష్ట్రాల్లో నేను ఆ వర్గము, ఈ వర్గము, ప్రతిపక్ష వర్గము, లేకపోతే రూలింగ్ పార్టీ వర్గం అని ఆ వర్గాలుగా మనం విడిపోకూడదు మిత్రులారా. మనం ప్రజల వర్గంగా ఉండాలి తప్ప, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప, మనం రాజకీయ పార్టీలాగా 2 వర్గాలుగా విడిపోవడం అంటే పార్టిసన్ అప్రోచ్ అంటారు. సో అలాంటి వర్గాలుగా విడిపోకుండా సాధ్యమైనంత వరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఈ సమస్యలు ఏమి రావు. అంతే తప్ప
ఉండే కొన్ని పోస్టులకు నాకు ఆ పోస్టు కావాలి, నాకు ఈ పోస్టు కావాలి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆ పోస్టు కావాలి, నాకు ఆ కమిషనర్ కావాలి, ఈ కమిషనర్ కావాలని ఎప్పుడైతే పోస్టుల వేటలో మనం పడతామో అదే మన బలహీనత అవుతుంది. ఆ బలహీనతనే మనను చేస్తుంది. అదేవిధంగా అక్రమంగా పెట్టిన కేసులను కూడా అందరు కలిసికట్టుగా దీన్ని అడ్డుకోవాలి, అంతే తప్ప మనం ఒంటరిగా ఆయన ఆ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడను, ఈయన ఈ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాను, మనకు మనం కలహించుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన ఇది పరిస్థితి. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులందరూ సంఘటితంగా ఉండాలి. సమస్య వస్తే మనం వెంటనే ఆ సమస్యపై ఆ సంబంధిత పై అధికారులకు తెలియజేసే విధంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు గుజరాత్లో సంజయ్ భట్ నుంచి మొదలుకొని ఏపీలో ఉన్న సునీల్ కుమార్, అదేవిధంగా సీతారామాంజనేయులు వరకు రాజకీయ పరంగానే ఇదంతా జరుగుతుందని మేము అనుమానిస్తున్నాం. ప్రధానంగా సీనియర్ అధికారులను ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెబుతున్న పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక విజన్ ఉంటుంది, దాని ప్రకారమే పనిచేయాలి. కానీ దీంట్లో అధికారులను ఇలా కేసుల పేరుతో వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యలపై పనిచేసే పరిస్థితి ఉండదు. సర్వీస్లో ఉన్న అధికారులను కేసుల పేరుతో వేధిస్తే అది సరి అయిన విధానం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారులపై పెట్టిన కేసును నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల్లో కూడా ఇటు డిఎస్సి సంబంధించిన పోస్టులో క్లారిటీ లేదు, అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడిని కూడా నేను ఖండిస్తున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.